నమస్తే సర్కార్ ఇండియాకి స్వాగతం. మారుతున్న కాలంతో పాటు ప్రజల జీవన విధానం, ఆహార అలవాట్లు మారిన నేపథ్యంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు, బిర్యానీ పాయింట్స్ అధిక సంఖ్యలో వెలిసిన నేపథ్యం యువతీ యువకులను, భోజన ప్రియులను ఆకర్షించే విధంగా, రుచిగా ఉండే విధంగా టెస్టింగ్ సాల్ట్ ను అధికంగా వాడి వంటకాలను తయారు చేస్తున్నారనేది జగమెరిగిన సత్యమే. కల్తీ నూనెల ద్వారా, టెస్టింగ్ సాల్ట్ ద్వారా యువతీ యువకులతో పాటు భోజన ప్రియులు అనారోగ్యాల పాలవుతున్నారనేది వైద్యుల నుండి వస్తున్న మాట. టెస్టింగ్ సాల్ట్ ను కల్తీ నూనెల అరికట్టడంలో ప్రభుత్వ ఉదాసీనతను, అధికారుల నిర్లక్ష్యం కనపడుతుందంటూ మేధావి వర్గం నుండి, వైద్యుల నుండి వస్తున్న మాట. యువతీ యువకుల, భోజన ప్రియుల ఆరోగ్యాలను హరిస్తున్న టెస్టింగ్ సాల్ట్, కల్తీ నూనెలపై సర్కార్ ఇండియా న్యూస్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనాన్ని వీక్షించండి. నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. ఇవాళ మనం ప్రధానంగా మాట్లాడుకోబోయే అంశం, మీ ముందుకు ప్రధానంగా తీసుకొచ్చే అంశం టేస్టింగ్ సాల్ట్. ఈ టేస్టింగ్ సాల్ట్ విషయానికి వచ్చే వరకు యువతీ యువకులకు ఎక్కువగా దీని ప్రభావం చూపుతున్న నేపథ్యం. యువతీ యువకులు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కావచ్చు, హోటల్స్లో కావచ్చు, అనేక రకాలుగా మరి వీళ్ళు ఎక్కువగా ఆకర్షితులై మరి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో మరి ఎక్కువగా ఈ ఆహార పదార్థాలు తింటున్న నేపథ్యంలో, మరి హోటల్స్లో ఆహార పదార్థాలు తింటున్న నేపథ్యంలో యువత ఎక్కువగా ఈ వీటికి మరి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఈ టేస్టింగ్ సాల్ట్ను వారు కూడా విరివిగా వాడుతున్న నేపథ్యంలో ఈ టేస్టింగ్ సాల్ట్ లేకుండా ఏ వంట చేయనటువంటి పరిస్థితి ఇవాళ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కావచ్చు, హోటల్స్ కావచ్చు, ప్రతి వీధి వ్యాపారాల్లో కొన్ని సందర్భాల్లో ప్రతి చోట వాడుతున్న పరిస్థితి. కేవలం టేస్ట్ కోసం, రుచి కోసం ఈ టేస్టింగ్ సాల్ట్ను వాడుతున్నారు. అదేవిధంగా మరి యువత కూడా ఎక్కువగా ఆకర్షిస్తున్న పరిస్థితి, యువత ఎక్కువగా తింటున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ విధంగా టేస్టింగ్ సాల్ట్ను ఎక్కువగా తినడం ద్వారా, ఆహార పదార్థాల ద్వారా టేస్టింగ్ సాల్ట్ ఎక్కువగా శరీరంలోకి వెళ్ళడం ద్వారా అనారోగ్యాల పాలవుతారనే విషయాన్ని మరి వైద్యులు ఎక్కువగా చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వైద్యులు చెప్పే విధానాన్ని కూడా ప్రజలు మరి యువకులు వాటిపై స్పందించిన పరిస్థితి కనపడటం లేదు. అదేవిధంగా వైద్యులు చెప్పిన విధానాన్ని, ఆరోగ్యపరమైన సూత్రాలను కూడా మరి యువకులు ఆచరించే పరిస్థితి కూడా కనపడిన పరిస్థితి. ఇవాళ టేస్టింగ్ సాల్ట్ విషయానికి వచ్చే వరకు ప్రతి చోట కూడా, ప్రతి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కావచ్చు, హోటల్స్లో కావచ్చు, ప్రతి చోట కూడా ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది ప్రధానంగా కనిపించే విషయం. రుచి కోసం వాళ్ళు వాడుతున్న విధానంలో ఇవాళ రుచి కోసం వాడుతున్నారే తప్ప, ఆదాయం కోసం వాడుతున్నారే తప్ప, దాని ద్వారా 10 మందిని ఆకర్షించి రుచికరమైన వంటలు ఈ టేస్టింగ్ సాల్ట్ ద్వారా అందించి యువతీ యువకుల నుండి మరి ధనార్జన అనే విధంగానే వెళ్తున్నారు తప్ప ఈ టేస్టింగ్ సాల్ట్ ద్వారా మరి యువతీ యువకులకు కానీ, మరి అందరికి కానీ, ప్రజలకు కానీ మరి అనారోగ్యాల పాలవుతారు అనే విధంగా మరి వ్యాపారస్తులు ఆలోచించలేని పరిస్థితి కనపడుతూ ఉంది. కేవలం కుటుంబ పోషణ, కేవలం ధనార్జన, కేవలం మరి ఆదాయం అనే విధంగానే ఆలోచన చేస్తూ ముందుకెళ్తున్నారే తప్ప మరి ఈ టేస్టింగ్ సాల్ట్ను వాడడం ద్వారా, ఈ టేస్టింగ్ సాల్ట్ను విరివిగా ఉపయోగించడం ద్వారా మరి యువతీ యువకులకి అనారోగ్యాలు పాలవుతారనే విషయాన్ని కనీస బాధ్యతగా ఆలోచించలేకపోవడం ఇవాళ ప్రధాన అంశంగా కనపడుతున్న నేపథ్యం. అసలు ఈ టేస్టింగ్ సాల్ట్ని తయారయ్యే చైనాలో కూడా ఈ టేస్టింగ్ సాల్ట్ను మరి చైనా నిషేధించిన పరిస్థితి కనపడుతూ ఉంది. చైనాలో ఈ టేస్టింగ్ సాల్ట్ను వాడితే కఠినమైన చర్యలు, కఠినమైన చట్టాల ద్వారా వాళ్ళకి చర్యలు తీసుకునే పరిస్థితి కనపడుతూ ఉంది. మన దేశానికి వచ్చే వరకు ఈ టేస్టింగ్ సాల్ట్ అంటే తయారు చేసిన దేశంలోనే ఈ సాల్ట్ను వాడకూడదని ఆ దేశం బ్యాన్ చేసిన నేపథ్యంలో మరి ఇవాళ మన దేశానికి వచ్చే వరకు విపరీతంగా క్వింటాలు వాడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. పెద్ద పెద్ద పట్టణాల్లో ప్రతి చోట కూడా ఇదే టేస్టింగ్ సాల్ట్ను వాడుతున్న పరిస్థితి కనపడుతూ ఉన్న నేపథ్యంలో అసలు తయారు చేసిన దేశమే బ్యాన్ చేసిన పరిస్థితుల్లో మనం దాన్ని దిగుమతి తీసుకోవడం, మనం ఆ టేస్టింగ్ సాల్ట్ను విపరీతంగా వాడటం, దాన్ని ఆ రుచిగా ఉంది అనే నేపథ్యంలో యువతీ యువకులు కూడా ఎక్కువగా ఆకర్షించడం, ఆ టేస్టింగ్ సాల్ట్ వేసినటువంటి ఆహార పదార్థాలను తినడం, అనారోగ్యాలు వచ్చే విధంగా ఈ విధంగా టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది. మరి దీని విషయంలో దూరంగా ఉండండి అనే విధంగా మరి వైద్యులు చెప్తున్నా పట్టించుకోని పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. మీడియాలో గగ్గోలు పెడుతున్నా కానీ యువత దీనిపై స్పందించిన పరిస్థితి కనపడుతూ ఉంది. యువకుల్లో కూడా
ఒక మార్పు అనేది అవసరం. యువకులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. యువకులు కూడా ప్రతి విషయాన్ని ఇవాళ సోషల్ మీడియా ద్వారా యువకులు ప్రతి విషయాన్ని స్పందిస్తున్న నేపథ్యంలో, ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్న నేపథ్యంలో, ప్రతి విషయంలో ఏది మంచి ఏది చెడు అనే విధంగా మరి యువకులు చెప్పే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది అనారోగ్యానికి కారణమవుతుంది. మనకు జీవితానికి ఇబ్బంది కలిగే విధంగా ఈ టేస్టింగ్ సాల్ట్ ఉంది. మరి దీనికి మనం దూరంగా ఉందాం అనే విధంగా యువకులు ఒకరికొకరు మరి స్పందించవలసిన అవసరం ఉంది. యువకులు దీనిపై ఈ టేస్టింగ్ సాల్ట్ విషయానికి వచ్చే వరకు మరి మనం దీన్ని వాడకూడదు, ఇటువంటి పదార్థాలు తినకూడదు అనే విధంగా మరి యువకులు ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల విషయానికి వచ్చే వరకు నిమ్మకం నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ పరిస్థితుల్లో అధికారులు కూడా స్పందించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా టేస్టింగ్ సాల్ట్తో పాటు నూనెలు కూడా అనేక కల్తీ నూనెలు వస్తున్న నేపథ్యం. ఈ కల్తీ నూనెలు జంతు కళేబరాలతో తయారవుతున్న పరిస్థితి కనపడతా ఉందనే విషయాన్ని గతంలో మనం చూసిన పరిస్థితి ఉంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా వీటిపై స్పందించిన తీరు ఉంది. వాటిని మరి అటువంటి వారిపై, తయారు చేసే వారిపై, సప్లై చేసే వారిపై, మరి వినియోగించిన వారిపై కూడా మరి కఠిన చర్యలు తీసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. అనేక చోట్ల బజ్జీ వ్యాపారులు కావచ్చు, మరి జిలేబీ వ్యాపారులు కావచ్చు, ఇంకా రకాలుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు మరి అనేక చోట్ల మరి దాడులు చేసిన సందర్భం కనపడింది. అనేక హోటల్స్లో కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కావచ్చు, మరి కొన్ని చోట్ల ఇంతకుముందు ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులు మరి కల్తీ నూనెల విషయంలో కూడా మరి ముందుకు రావడం జరిగింది. మరి అధికారులు స్పందించడం జరిగింది. ప్రజలు కూడా వీటిపై మరి కల్తీ నూనెలపై, మరి టేస్టింగ్ సాల్ట్లపై మరి వాట్సాప్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు గట్టిగా స్పందించిన పరిస్థితి కూడా కనపడింది. ఆ విధమైన పరిస్థితుల్లో అధికారులు కూడా స్పందించడం, దాడులు చేయడం, మరి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్న పరిస్థితి కూడా కనపడిన నేపథ్యం. ఈ మధ్యకాలంలో ఆ పరిస్థితి మరి కొంతమేరకు తగ్గిన పరిస్థితి కనపడతా ఉంది. విరివిగా కల్తీ నూనెలు కావచ్చు, టేస్టింగ్ సాల్ట్ కావచ్చు, ఈ విరివిగా వాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అధికారులు మరి ఇదివరకు ఉన్న ఉత్సాహం కూడా అధికారులు కనిపిస్తున్న పరిస్థితి కనపడటం లేదనేది ఇవాళ ప్రజల నుండి వస్తున్న మాట. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు మరి యంత్రాంగం పూర్తిగా లేకపోవడమా, లేదు మరి అధికార యంత్రాంగం నుండి మరి వీరికి ఒత్తిడి లేకపోవడమా, లేదు ప్రజలు దీనిపై పెద్దగా స్పందించకపోవడమా, లేదు ఇష్టానుసారంగా వీళ్ళు జంతు కళేబరాలతో తయారు చేసి సప్లై చేస్తున్న వారి విషయంలో కూడా మరి ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉదాసీనత పాటించటమా అనేది ఇవాళ ప్రజల నుండి అనేక ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో దీనిపై ప్రజారోగ్యం కోసం, ప్రజల మరి యువకుల ఆరోగ్యం కోసం మరి యువకులే మరి స్పందించాల్సిన పరిస్థితి ఉంది. మరి విషయాన్ని ఫేస్బుక్లు, వాట్సాప్ల ద్వారా మరి ప్రతి విషయాన్ని స్పందిస్తున్న మరి యువకులు ఈ విషయం ఈ విషయంపై కూడా మరి స్పందించాల్సిన అవసరం ఉంది. కల్తీ నూనెలపై, కల్తీ మరి వంటకాలపై, మరి నిల్వ వంటకాలపై మరి వీరు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఫుడ్ సేఫ్టీ అధికారులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ప్రత్యేక దృష్టి దీనిపై పెట్టవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు దీనిపై ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని మనం తెలియజేయడం జరుగుతుంది. సర్కార్ ఇండియా ప్రత్యేకంగా ప్రజల ఆరోగ్యం కోసం, యువకుల ఆరోగ్యం కోసం, హానికరమైన వస్తువులను తినకుండా ఉండటం కోసం, ఈ హానికరమైన వస్తువులు తినడం ద్వారా అనారోగ్యాల పాలవుతున్నారనే విషయాన్ని పెద్ద చర్చగా జరుగుతున్న నేపథ్యంలో సర్కార్ ఇండియా న్యూస్ ఇవాళ ప్రత్యేకంగా ఈ వార్తను ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ విషయాన్ని యువకులు ఎంతవరకు ఆచరిస్తారు, మరి యువతులు ఎంతవరకు ఆచరిస్తారు, మరి అందరూ కూడా ఈ టేస్టింగ్ సాల్ట్ వేసినటువంటి ఆహార పదార్థాలు తినేవారు దీన్ని ఎంతవరకు అర్థం చేసుకుంటారు? ఈ టేస్టింగ్ సాల్ట్ ఉన్న ఆహారాన్ని తినడం ద్వారా మనకి ఆరోగ్యానికి హాని జరుగుతుందనే విషయాన్ని ఎంతవరకు గుర్తిస్తారు? ఈ విధంగా గుర్తించవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని తెలియజేస్తూ కేవలం ఈ వార్త ద్వారా మరి యువకులు ఎంతవరకు స్పందిస్తారు, మరి ప్రజలు ఎంతవరకు స్పందిస్తారు, మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎంతవరకు స్పందిస్తారు అనే విషయాన్ని మరి చూడవలసిన అవసరం ఉంది. కేవలం సర్కార్ ఇండియా న్యూస్ కేవలం
ప్రజారోగ్యం కోసం, ప్రజాహితం కోసం ఈ వార్తను చేస్తుంది తప్ప వేరే ఉద్దేశాలు దీనిలో లేవు. వాస్తవాలను మాట్లాడుకునే విధంగా ఇవాళ కల్తీ అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ నేపథ్యంలో ప్రతి చోట కల్తీ జరుగుతుందని తెలిసి కూడా మరి చేయలేని పరిస్థితుల్లో మరి ఏం చేయగలం అనే స్థితిలో ప్రజలు మరి ఆహారాన్ని తీసుకుంటున్న పరిస్థితుల్లో వారు మనోవేదన కూడా కల్తీ జరుగుతుంది, కల్తీకి డబ్బులు కట్టి కల్తీ భోజనాన్ని తింటున్నాం, కల్తీ పదార్థాలను తింటున్నాం అని చెప్పి మరి వాళ్ళు ఉదాసీనంగా మాట్లాడుతున్న పరిస్థితుల్లో సర్కార్ ఇండియా న్యూస్ ఈ విధంగా వార్త చేయడం జరుగుతుంది. నమస్తే.